నమస్తే, వెల్కమ్ టు నీటివి తెలుగు. తెలంగాణ బీఆర్ఎస్లో ఏ రకమైనటువంటి పరిస్థితులు నెలకొన్నాయి అనేది మనం ప్రతిరోజు చూస్తూనే ఉన్నాం. అధికారం కోల్పోయి అలాగే పార్టీలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి నేతలు జైలు పాలవటం, ప్రధానంగా కేసీఆర్ కుమార్తె కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అడ్డంగా బుక్ అవ్వటం, దానికి సంబంధించి జైల్లో ఉండటం, అలాగే పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఏ రకమైనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి, అసలు కనీసం ఎవ్వరూ కూడా కలలో ఊహించల. 17 పార్లమెంటు స్థానాలకు సంబంధించి ఒక్క స్థానం కూడా గులాబీ పార్టీ దక్కించుకోలేకపోయింది. దానికి రకరకాల ఈక్వేషన్స్ ఉన్నాయి, మరికొన్ని కాలిక్యులేషన్స్ ఉన్నాయి. ప్రధానంగా 2 ఏళ్ల పాటు రాష్ట్రంలో పాలన అందించినటువంటి కేసీఆర్ సర్కార్ అనేక రకాలుగా ఆరోపణలు ఎదుర్కొంటూ విమర్శలకు దారితీసినటువంటి పరిస్థితులు కూడా మనం గమనించాం. ఇప్పుడు కూడా కొన్ని అంశాలకు సంబంధించి విచారణ జరుగుతూనే ఉంది. ఇలాంటి క్రమంలో బీఆర్ఎస్ పార్టీ అంటే గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పే నాయకుల సంఖ్య, ఆ జాబితా రాను 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 పెరుగుతూ వస్తుంది. ఇలాంటి సందర్భంలో చాలా ముఖ్యమైనటువంటి నాయకుడిగా ఉన్నారు పార్టీలో హరీష్ రావు. ఒక రకంగా చెప్పాలంటే పార్టీలో నెంబర్ 3 పొజిషన్ అన్నట్టు ఉంది ఆయన పొజిషన్. ఇటువంటి క్రమంలో హరీష్ రావు పార్టీ మారబోతున్నారు, భారతీయ జనతా పార్టీలోకి ఆయన వెళ్ళబోతున్నారు అనే ప్రచారం ఒక్కసారిగా తెలంగాణ రాజకీయ వర్గాల్లో విస్తృత స్థాయిలో జరుగుతుంది. దీనికి రకరకాల కారణాలు ఉన్నాయి. ప్రధానంగా ఇటీవల దుబ్బాకలో జరిగినటువంటి ఒక కార్యక్రమానికి సంబంధించి, తాజాగా ఇటీవల సిద్దిపేటలో ఒక కార్యక్రమం జరిగింది, శివపార్వతుల కళ్యాణం. ఆ కళ్యాణానికి సంబంధించి ముఖ్య అతిథిగా మెదక్ ఎంపీగా రఘునందన్ రావు ఆయన హాజరయ్యారు. అలాగే హరీష్ రావు కూడా ఆ కార్యక్రమానికి విచ్చేశారు. ఇటువంటి సందర్భంలో ఇద్దరి మధ్య ఏ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి? ఒక రకంగా చెప్పాలంటే తీవ్రమైనటువంటి వివాదాలు రఘునందన్ రావు అలాగే హరీష్ రావుల మధ్య ఉంది. ఒక రకంగా చెప్పాలంటే పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే రీతిలో వారిద్దరి మధ్య వివాదాలు ఉన్నాయి. ఒకే ఫ్యామిలీకి సంబంధించిన వారే అయినప్పటికీ, ఇద్దరు కూడా కేసీఆర్ చెంత ఉన్నప్పటికీ ఎవరి దారి వారిదే అన్నట్లే వారి యొక్క రాజకీయ ప్రయాణం అనేది కొనసాగుతూ వస్తుంది. ఇటువంటి సందర్భంలో ఆ కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో జరిగినటువంటి పరిణామాలు ఇప్పుడు రాజకీయంగా ఒక ఆసక్తి కలిగించేటువంటి అంశంగా మారింది. ఇద్దరు ఆలింగనం చేసుకోవడం, షేక్ హ్యాండ్ ఇచ్చుకోవడం, అలాగే వారు కొద్దిసేపు ముచ్చటించుకోవడం అనేది ప్రధానమైనటువంటి అంశంగా మారింది. దీనికి సంబంధించి తెలంగాణ రాజకీయ వర్గాల్లో ఏదైతే అక్కడ జరిగినటువంటి పరిణామాలు ఉన్నాయో ఆ పరిణామాలకు అనుగుణంగా సోషల్ మీడియా వేదికగా అనేక రకాలుగా చర్చలు జరిగాయి. న్యూస్ అనేది వైరల్గా మారింది. అంటే ఒకప్పుడు రఘునందన్ రావుతో హరీష్ రావుకు ఉన్నటువంటి విభేదాలను పక్కన పెట్టి హరీష్ రావు గారు రాజకీయ లబ్ధి కోసం, ఆయన పొలిటికల్ కెరీర్ అనేది బిల్డప్ చేసుకోవడం కోసం, స్ట్రాంగ్ చేసుకోవడం కోసం బీఆర్ఎస్ పార్టీని వీడబోతున్నారు, భారతీయ జనతా పార్టీలో చేరబోతున్నారు అనే ప్రచారం అయితే విస్తృతంగా సాగింది. దీనికి సంబంధించి ఎక్కడా కూడా హరీష్ రావు ఖండించడం కానీ, ఈ వార్తలు అవాస్తవం, దీనిలో ఏమాత్రం కూడా నిజం లేదు అనేది ఆయన చెప్పల. సో ఇలాంటి సందర్భంలో త్వరలోనే భారతీయ జనతా పార్టీలోకి హరీష్ రావు వెళ్ళబోతున్నారు. ఎందుకంటే రాజకీయంగా చాలా మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి హరీష్ రావుకి. అయితే బీఆర్ఎస్ పార్టీలో నెలకొన్నటువంటి పరిస్థితులు కానీ, అక్కడ జరుగుతున్నటువంటి ఆ యొక్క కార్యకలాపాలు కానీ, పార్టీలో నెలకొన్నటువంటి ఆ యొక్క ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కానీ, ఎదురవుతున్నటువంటి ప్రతికూల పరిస్థితుల్ని అధిగమించి పార్టీలో ఆయన జర్నీ కొనసాగించాలంటే కాస్త కష్టంగా మారింది అనేది వాస్తవం. అలాగే రాష్ట్రంలో గులాబీ పార్టీకి ఏ రకమైనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి? సార్వత్రిక ఎన్నికలతో పాటు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మనం చూసాం రిజల్ట్. కనీసం 2 నుంచి 3 పార్లమెంటు స్థానాలు వస్తాయి అనుకున్నారు, కానీ ఫలితాలు చూసాం. 17 స్థానాల్లో కాంగ్రెస్ 8, బీజేపీ 8, ఎంఐఎం 1.
2019 ఎన్నికల్లో పోల్చి చూస్తే గనక 9 స్థానాల్లో గులాబీ పార్టీ విజయం సాధించింది. కానీ ఇప్పుడు ఏ రకంగా మారిందనేది మనం చూసాం. సో ఇలాంటి సందర్భంలో చాలా ముఖ్యమైనటువంటి అంశంగా మారింది. గత 10 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి క్రమంలో అనేక రకాలుగా వివాదాలు, అలాగే ఆరోపణలు, అవినీతి అక్రమాలకు సంబంధించినటువంటి ఎన్నో రకాలుగా, అందులో కొంతమంది జైలుకు కూడా వెళ్ళినటువంటి పరిస్థితి. తాజాగా మాజీ మంత్రి మల్లారెడ్డిపై కేసులు నమోదు, అలాగే గొర్రెల పెంపకానికి సంబంధించినటువంటి ఒక పథకం, ఆ స్కీమ్లో కూడా స్కామ్లు, గొర్రెల స్కాము, పందుల స్కాము, ఆవుల స్కాము, అన్నీ స్కామ్ల మయమైపోయింది. ఒక్కొక్కటిగా ఈ అవినీతి అక్రమాలకు సంబంధించినటువంటి అంశాలు బయటకు వస్తున్నాయి. ప్రతి ఒక్కరిపై అనేక రకాలుగా ఆరోపణలు, ఎఫ్ఐఆర్లు నమోదు, కేసులు నమోదు, జైలుకి వెళ్ళటం. తాజాగా ఏదైతే గొర్రెల స్కామ్ సంబంధించిన వ్యవహారం ఉందో, గతంలో కేసీఆర్ సర్కార్లో పశుసంవర్ధక శాఖ మంత్రిగా పనిచేసినటువంటి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఆయనపై కూడా కేసు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. దాదాపు 700 కోట్ల రూపాయలు స్కామ్ జరిగినట్లు ఏసీబీ ఐడెంటిఫై చేసింది. దానికి సంబంధించి విచారణను వేగవంతం చేయడానికి కేంద్ర దర్యాప్తు సంస్థ అయినటువంటి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ అధికారులు రంగప్రవేశం చేశారు. సో వీటన్నిటి నేపథ్యంలో రాష్ట్రంలో గులాబీ పార్టీ మనుగడ సాధ్యమా అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది రాజకీయ వర్గాల్లో. కేవలం రాజకీయ వర్గాల్లోనే కాదు, ముందుగా గులాబీ పార్టీలో ఉన్నటువంటి నేతలే భయపడుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే రాజకీయాల్లోకి వచ్చినటువంటి ఏ వ్యక్తి అయినా తన రాజకీయ ప్రాబల్యాన్ని కానీ పొలిటికల్ కెరీర్ని కంటిన్యూ చేయడానికి ఇష్టపడతారు. దానికి సంబంధించి ఏ పార్టీ అయినా సరే ఆ పార్టీ మనకి ప్రాధాన్యత ఇస్తుంది అనుకున్నప్పుడు ఆ పార్టీలోకి వెళ్ళడానికి ఇష్టపడతారు. ఇదే తరహాలో ఇప్పుడు హరీష్ రావు భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారు. దీనిలో భాగంగా రాష్ట్రంలో ముఖ్యంగా ఆ ప్రాంతంలో భారతీయ జనతా పార్టీలో కొద్దిగా స్ట్రాంగ్గా ఉన్నటువంటి నాయకులు రఘునందన్ రావుతో గతంలో హరీష్ రావుతో మంచి సంబంధాలు ఉన్నప్పటికీ పార్టీలో నుంచి బయటకు వచ్చిన తర్వాత, ఆయన భారతీయ జనతా పార్టీలోకి వచ్చిన తర్వాత ఇద్దరి మధ్య విభేదాలు ఎక్కువ అవ్వటం, వివాదాలు రకరకాలుగా, ఒకరిపై ఒకరు అభ్యంతరకర వ్యాఖ్యలు చేసుకోవడం, సంచలనమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేసుకున్నారు, ఆరోపణలు ప్రత్యారోపణలు. సో ఇటువంటి సందర్భంలో ఈ ఇద్దరి మధ్య నెలకొన్నటువంటి సఖ్యత ఏదైతే ఉందో, ఖచ్చితంగా ఇద్దరు అంత కలిసి మెలిసి ఆప్యాయతగా పలకరించుకొని ఇవన్నీ చేస్తున్నారంటే భారతీయ జనతా పార్టీలోకి హరీష్ రావుని తీసుకురావటంలో రఘునందన్ రావు పాత్ర చాలా కీలకమైనది అనే ఒక చర్చ అయితే మాత్రం తెలంగాణలో విస్తృత స్థాయిలో జరుగుతుంది. మొత్తానికి రానున్న కాలంలో గులాబీ పార్టీలో ఉన్నటువంటి నెలకొన్న ప్రస్తుతం పరిస్థితులకు అనుగుణంగా మరింత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లోకి ఆ పార్టీ వెళ్ళబోతుంది. పార్టీలో ఉన్నటువంటి నాయకులు ఇప్పటికే తమ ఆల్టర్నేటివ్ అనేది చూసుకుంటున్నారు. చాలామంది ముఖ్యమైనటువంటి నేతలు సైలెంట్ మోడ్లోకి కొంతమంది వెళ్ళారు, కొంతమంది అయితే బహిరంగంగానే బయటకు వచ్చి మేము ఆ పార్టీలో ఉండటం కష్టం. ఉదాహరణకి ఒక అంశానికి సంబంధించి కడియం కావ్య ఏదైతే వరంగల్ బీఆర్ఎస్ అభ్యర్థిగా పార్లమెంట్ స్థానానికి ప్రకటించిన తర్వాత, ఆమె ప్రచారం కూడా చేసిన తర్వాత అనూహ్యంగా ఆమె పార్టీని వీడుతున్నట్లు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోయారు. సో ఇటువంటి నేపథ్యంలో కేసీఆర్పై జరుగుతున్నటువంటి ముప్పేట దాడి అంటే ఆయన చేసుకున్నదే అంతా, ఈ రకమైనటువంటి చర్చ కూడా జరుగుతుంది. తెలంగాణలో ముఖ్యంగా అధికారాన్ని అడ్డుపెట్టుకొని అధికార దుర్వినియోగానికి పాల్పడటమే కాకుండా అనేక రకాలుగా అవినీతి అక్రమాలకు పాల్పడుతూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ వారి సొంత జేబులు నింపుకున్నారు. దీనికి సంబంధించి ప్రతి అంశానికి సంబంధించి ప్రతి స్కీమ్కి సంబంధించి ఎలాంటి అవినీతి జరిగింది, ఎలాంటి అక్రమాలు జరిగాయనేది బయట పెట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాం అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక ప్రకటన చేశారు. ఏ వ్యవహారంలో అయినా ఎంత పెద్దవారు ఉన్నా సరే వదిలేది లేదు, వారిని బయటికి లాగుతాం, అవినీతి అక్రమాలని మేము బయట పెడతాం, రాష్ట్ర ప్రజలకు ఇందిరమ్మ రాజ్య స్థాపన అలాగే ప్రజాపాలన అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాం అనేది. ఇవన్నీ చాలా ప్రతికూలమైనటువంటి పరిస్థితులుగా బీఆర్ఎస్లో ఒక చర్చ జరుగుతుంది. ఇదే జరిగితే హరీష్ రావు కనుక భారతీయ జనతా పార్టీలోకి వెళ్తే ఇక తెలంగాణలో బీఆర్ఎస్ చాప్టర్ అనేది క్లోజ్. ఎందుకనంటే ఇప్పటికే కేటీఆర్ ఆయన ప్రత్యామ్నాయం చూసుకున్నారు, విదేశాలకు వెళ్ళిపోతున్నారు, ఇంకా రాష్ట్ర రాజకీయాల్లో
కేటీఆర్ పాత్ర ఉండదు అనేది ప్రచారం జరుగుతుంది. మరోపక్క కేసీఆర్ కుమార్తె కవిత తిహార్ జైల్లో ఉండటం, దానికి సంబంధించి ఆమె బయటకు వచ్చే ఛాన్స్ అయితే లేదు అనేది. సో ఇవన్నీ కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులుగా మారబోతున్నాయి పార్టీకి. కాబట్టి హరీష్ రావు పార్టీ మారితే ఖచ్చితంగా రాష్ట్ర రాజకీయాల్లో సంచలనమైనటువంటి మార్పులు కానీ రకరకాలుగా ఉండబోతున్నాయి అనేది కూడా రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతుంది. ఏదేమైనప్పటికీ ఏం జరుగుతుంది అనేది మాత్రం చాలా ఆసక్తికరంగా మారేటువంటి పరిస్థితి. రాష్ట్ర ప్రజలు కూడా ఏ క్షణాన్న ఏం జరుగుతుంది అనేది చాలా ఇంట్రెస్టింగ్గా చూసేటువంటి పరిస్థితిగా మనం చెప్పుకోవాలి.